ఒకటి ఒకటి 2 2 3 4 5 6 10 12 13 15 15 15 100లో 70 ర్యాంకులు సాధించి ఘన విజయం సాధించిన మా పెళ్లి చూపులు. అరే అవలగాను వారా ముందు ఇంట్రడక్షన్ ఇస్తారు. అందరికీ నమస్తే, నా పేరు ప్రియదర్శి. నా పేరు అభయ్. సినిమా రిలీజ్ అయిన సంధి తెగ ఫోన్లు వస్తున్నాయి, మెసేజ్లు వస్తూనే ఉన్నాయి. ప్రశాంత్ ఎక్కడ అసలు అమ్మాయిలు అయితే లొల్లి చేసిస్తున్నారు. ఈ లొల్లేమో కానీ మా జీవితాలకించి ప్రశాంతత మొత్తం పోయింది. అందుకని వాడు అడుక్కున్నా సరే వాడిని కొంపలకు పోయి వాడిని ఎత్తుకొచ్చినాము. ఇప్పుడు అసలు మాట్లాడదాం ఈ ప్రశాంత్ సంగతి ఏందో. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నాడు నాతో పాటు మా దోస్తు గారు ప్రశాంత్. ఏంద్రా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావా? ఇప్పుడే లేచి వచ్చినట్టున్నాడు చూస్తలే. పొద్దున ఏంద్రా మీ లొల్లి చెప్పండి. ఏందన్నా అది డైటింగా? మార్నింగ్ ఆరెంజ్ జ్యూస్. ఇంత క్యారెక్టర్ ఉన్నావా బయట ఉన్నావా? ఆలోచించాల్సిన క్వశ్చన్ అది. సినిమాలో ఆలోచిస్తున్నాను, బయట కూడా ఆలోచిస్తున్నాను. ఐఎమ్ థింకర్. అబ్బో, అంతకన్నా ఏం ఆలోచించినావు అన్న సెట్లా? అంటే అసలు ప్రిపరేషన్ ఎట్లయిందని ఫస్ట్ ప్రశాంత్గా నేను మ్యాక్సిమం ప్రిపరేషన్ ఏం చేయలేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ లైక్ ప్రశాంత్. సేమ్ రియల్ లైఫ్లో కూడా చాలా లేజీ ఫెలో, నేను చాలా బద్దకస్తుని. సో చూసారు కదా మార్నింగ్ వెళ్ళి, అంటే సినిమా హిట్ అయితే పొద్దున్నే లేవాలా? అంటే అట్లా కాదన్నా, షూట్కి టైంకి వస్తుండే కదా, అది పార్ట్ ఆఫ్ ద కష్టాలు. అవును, అసలు ఇంత బద్దకస్తులు కదా, నీకు పెళ్లి చూపులు ఎట్లా వచ్చింది? నీకు అసలు ఎట్లా, నీకు అసలు నీ లైఫ్లో ఎట్లా ఎంటర్ అయింది అది? ఒక రోజు నాకు, నేను ఎవడే సుబ్రహ్మణ్యం సక్సెస్ టూర్లో ఉన్నప్పుడు, ఏం సినిమా అసలు అది నిజంగా? థ్యాంక్ యూ. బట్ ఆ సక్సెస్ టూర్, సినిమా గురించి చెప్తాను సరే, ఆ సక్సెస్ టూర్లో ఉన్నప్పుడు తరుణ్ ఒకసారి నాకు కాల్ చేశాడు. హీ జస్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ ఎవడే సుబ్రహ్మణ్యం చూసి, అండ్ దెన్ we just had a casual conversation. He liked my performance, so he wanted to appreciate it, and he said, "No, return vachaka, we'll catch up." And when we caught up, he had this script with him, and we just discussed it. Naku immediately నేను చాలా కనెక్ట్ అయిపోయా ఆ బద్ధకంతో. నువ్వు రీతు ఫుల్ బిజీ అయిపోయారు. మాకేమున్నది ఇంతకీ చెప్పన్నా, నేను చెప్పలే బెస్ట్ మూమెంట్ ఏదంటే అది చెప్పకుండా ఏందో చెప్తున్నావు. అప్పట్లో నాన్నగారు అని చెప్తున్నావు. బెస్ట్ మూమెంట్ మన సక్సెస్ బెస్ట్ మూమెంట్. షూట్ల షూట్లో బెస్ట్ మూమెంట్, షూట్లో బెస్ట్ మూమెంట్. దెర్ ఇస్ దిస్ వన్ సీన్, తరుణ్ నాకు ఒక ఇమోషన్ చెప్పిండు, వాట్ దిస్ క్యారెక్టర్ ఇస్ గోయింగ్ త్రూ. అండ్ కొన్ని రోజుల షూట్ అయింది ఆల్రెడీ, సో ఐ న్యూ వాట్ ద సిచ్యువేషన్ వాజ్. సో అది యాక్చువల్లీ తరుణ్ ఏమన్నాడంటే, నాకు ఒక 1 minute డైలాగ్ కావాలన్నాడు. నేను ఎంత టైం ఉంటుంది ఈ షార్ట్ అంటే 1 minute డైలాగ్ కావాలి అన్నాడు. సో ఒక కంప్లీట్ ఇంప్రూవ్ మీద ఒక డైలాగ్, ఆ ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్పడం స్టార్ట్ అయినా. నాకు 1 minute ఏడా చెప్తా బాసు అనుకున్నా. సో నాకు చెప్తానే ఉన్నా, 1 minute అయిపోయింది అనిపించినప్పుడు ఆ డైలాగ్ ఎండ్ చేసిన. ఇట్ వాజ్ వెరీ ఇమోషనల్ సీన్. అవ్వంగానే అందరు క్లాప్లు కొడుతుండే. దట్ వాస్ అ వెరీ నైస్ మూమెంట్. కానీ ఆ సీన్ చూస్తే అది 3 minutes వచ్చిండే. అది 3 minutes అట్లా ఆగిన. బట్ అన్నిటికంటే మీతో పని చేయడం వాజ్ వన్ క్రేజీ ఫన్ థింగ్. మంచి క్వశ్చన్. కెరీర్ స్టార్టింగ్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్ డైరెక్టర్స్తో పనిచేసావు. దట్ వాజ్ శేఖర్ ఆర్ నాగి ఆర్ తరుణ్తో వర్క్ చేయడానికి ఎలా ఉండేది? హౌ వాజ్ ఇట్? I've said this before, I'm saying it again. I think Tarun is one director who gets the best performances from his actors. So మన సినిమాలో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి. Do you want to ask your question about ఫ్యూచర్లో అడుగుతా? Yeah, but he's someone who gets the best performances, and what I like is Tarun is one stand-up comedian, man. That వాడి comedy is unbelievable. So one comic timing is what rubs off onto all of us. So when people find the film funny, it's because the director has a sense of humor. So that his forte is comedy, and he has unbelievable sense of comedy. So I used to have a blast. It's fun to work with absolute freedom to a performer. ఫ్రీడమ్ గురించి మాట్లాడాలంటే మన ప్రొడ్యూసర్స్ గురించి మాట్లాడాలి. బట్ ప్రొడ్యూసర్స్కి నేను ఆడియో లాంచ్లో ఒక బిస్కెట్ చేసిన, అంటే ఇనఫ్ థ్యాంక్స్ అని అన్నా. బట్ బేసిక్లీ యు నో వాట్, నాకు వీళ్ళకి థ్యాంక్స్ కూడా చెప్పబుద్ది కాదు. ఎందుకంటే ఫర్ మీ, యు నో, వెన్ యువర్ మమ్ అండ్ డాడ్ గివ్ యూ ఫుడ్, నాన్న తిను అంటే థ్యాంక్ యూ చెప్పాం. వెన్ ఐ ఆల్మోస్ట్ ఫీల్ లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్యామిలీ. సో ఐ డోంట్ ఈవెన్ ఫీల్ ద నీడ్ టు టెల్ దెమ్ థ్యాంక్స్ ఫర్ సమ్ రీజన్. బట్ దెన్ to the world, I need to tell from behalf of all the team. ఈరోజు మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రంజిత్ కూడా వచ్చి చెప్తుండే, అరే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ హ్యావ్ రియలైజ్డ్ హౌ మచ్
Raj sir and Yash sir gave us whatever we wanted, absolute trust. అంటే కంప్లీట్లీ యంగ్ టీమ్. స్క్రిప్ట్ చెప్పినాం, నచ్చితే చలో ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్నారు. ప్రాజెక్ట్ చేస్తున్నాం అన్న తర్వాత ముచ్చటగిచ్చట్లేదు. విత్ ఇన్ 15-20 days షూట్కి వెళ్ళిపోయినాం. బికాస్ తరుణ్ వాజ్ రెడీ విత్ హిస్ ప్రీ ప్రొడక్షన్ ఎవ్రీథింగ్. షూట్కి వెళ్ళిపోయినాం. షూట్ వెళ్ళే ముందు సార్ మాకు ఈ ఫస్ట్ షెడ్యూల్ బడ్జెట్ అంటే టప్ అకౌంట్లో పడుతుండే. అండ్ వెన్ ఎవర్ వీ ఆస్క్డ్ ఫర్ మనీ, నో క్వశ్చన్స్, ఏంది ఇంత అవుతుంది, ఏడ ఖర్చు పెడుతుంది, నథింగ్ లైక్ దట్. దే గేవ్ అస్, దే హ్యాడ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ అస్ అండ్ వీఆర్ సో హ్యాపీ దట్ వీ డెలివర్డ్. అంటే ఆల్ ఆఫ్ అస్ యూస్ టు ఫీల్ దట్ వీ వాంట్ టు మేక్ దీస్ 2 people ప్రౌడ్. We want to make it worth their trust in us. So I absolutely, they were a pleasure to work with and get so much love from both of them. Raj sir gives the biggest hugs whenever he comes. Yes sir, and even though both of them were abroad, yeah, yes sir, for a lot of time through the shoot he was abroad, but constantly Sundays itla agenda pampichi we need to sit and discuss where we are going. He used to bring his big business acumen into the procedure. We used to get one list to do 1, 2, 3. Yeah. So they kept monitoring us, gave us so much freedom. We had a blast. దానికి బాగా నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి స్టోరీలో, స్క్రిప్ట్లో? Multiple things. One thing is the sync of the director. ఆయన స్టోరీ చెప్పినప్పుడు ఎలాంటి పర్ఫార్మెన్స్ కావాలి, దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఐ వాంట్ టు గివ్. నా టైప్ ఆఫ్ యాక్టింగ్ ఇది, వెరీ న్యాచురల్, రియలిస్టిక్, దిస్ వాట్ ఐ వాంట్ టు డూ. ఐ న్యూ హీ వాంటెడ్ దట్. తర్వాత సీన్స్ చెప్తుంటే ద ఫన్, ఇట్ వాస్ రియలీ ఫన్నీ. అండ్ నాకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినిపిస్తుండే. ఐ న్యూ టేప్ లూప్ ద కైండ్ ఆఫ్ మ్యూజిక్ దే విల్ బ్రింగ్. సో మ్యూజిక్ అద్భుతం. అండ్ దెన్ లైవ్ సౌండ్, సింక్ సౌండ్. నాకు సింక్ సౌండ్ చేద్దామని, ఐ థింక్ సింక్ సౌండ్, దట్స్ వాట్ నీడ్స్ టు బీ డన్. ఎవ్రీ వన్ హూ సీస్ ద ఫిల్మ్, హూ హ్యాస్ సీన్ ద ఫిల్మ్ విల్ నో ఎంత డిఫరెన్స్ వస్తుంది, ద క్వాలిటీ ఆఫ్ సౌండ్, ఎంత పర్ఫార్మెన్సెస్ ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి అనేది. సో సింక్ సౌండ్, దే ఆర్ గోయింగ్ టు డూ సింక్ సౌండ్, ఎవ్రీథింగ్ కొత్తగా ట్రై చేస్తుండే. సో ఇట్ వాస్ రియలీ ఎక్సైటింగ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ ఐ వాస్ బెట్టింగ్ ఆన్ దిస్ ఫిల్మ్, మ్యాన్. ఐ వాస్ బెట్టింగ్ ఇట్ విల్ వర్క్. అండ్ బట్ ఇంతకుముందు జనాలు ఎట్లుండే అంటే సినిమా ఏదో సార్ చూస్తూనే ఉండే, కానీ ఇవాళ రేపు జనాలు ఎట్లుంటే ఈ సినిమా అసలు ఎందుకు చూడాలి. బట్ ఇఫ్ యూ వేర్ టు సే, మన సినిమా ఎందుకు చూడాలి జనాలు? ఇంకోటి కూడా అంటారు జనాలు అందరూ, అంటే చూసి మంచిగా ఫ్రెష్ ఫీల్ ఉంది సినిమా అని అంటారు. సో ఎందుకు ఫ్రెష్? Fresh because of fresh writing, fresh because of Oscar winning performances, fresh because of Grammy winning audio, fresh because of beautiful production values. నువ్వు రితు కాకుండా సినిమాలు ఇంకెవరు నువ్వు చాలా బాగా అసలు ఇట్లా చింపి పడేసి రన్ను ఎవరిని అనుకుంటున్నావు? There are some amazing performances in the film other than me and Ritu. మా నాయనమ్మ క్యారెక్టర్ మస్తు చేసింది. మా పని మనిషి కూడా రాము అని అద్భుతంగా చేసి, ఆ రోజు మనం కాలేజ్లో సీఏ చేసినాం చూడు, JNTUలో. ఇక్కడ ఇద్దరు నడుస్తుంటారు, వాళ్ళతో ఇంటర్వ్యూ మేమెందుకు ఏం నడిచిండ్రబ్బా ఆ రోజు. వాళ్ళు అద్భుతంగా చేసింది అసలు. క్వశ్చన్ చేంజ్. కాస్టింగ్, వెరీ గుడ్ కాస్టింగ్. మన వాక్ లో బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సెస్. సినిమాలు ఇజ్జత్ తీసిన ఇవ్వడు ఇజ్జత్ తీసుకున్నాడు. అసలు క్వశ్చన్ అడగాలి ఆరామని ఇట్లా అడగాలి. నేను మస్తు సరే, ఎందుకు కొట్లాడతారు మీరు ఇద్దరు? మీరు కూడా మంచిగానే చేశారు. ఇప్పుడు అసలు అందరు ఇంపార్టెంట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆ క్వశ్చన్ ఎంతసేపు రా, బోర్ కొడుతున్నాయి. అంటే మరి అదే కదా చేసేది ఇప్పుడు. అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు? కొంచెం నాకు ప్రైవేట్ టైం కావాలి. నన్ను వదిలేస్తే ప్రైవేట్ టైం అల్లు టైం కాదురా. ఫేస్బుక్లో చార్జ్ చేస్తావా? అనుకుంటారా నేను ఎందుకు సక్సెస్ అంటే కానీ కానీ ఇది నా కోసమా? యా, థ్యాంక్ యూ. సేమ్ పిచ్. థ్యాంక్ యూ. ఎందుకు సేమ్ పిచ్? ఏం తెలీదు. Cinema has been such a massive success కదా. How are you celebrating other than looking pretty? Thanks for that. But I'm very happy and I'm very excited. Since the teaser release, I think there was a lot of positive talk about the film. So I think the movie deserves all the appreciation that it's getting. What do you, how are you feeling? నేనైతే పండుగ చేసుకుంటాను, ఎంజాయ్ చేస్తాను, వీళ్ళతో ముచ్చట పెట్టినంతసేపు నీతో డాన్స్ చేస్తాను. ఐఎమ్ హ్యాపీ మ్యాన్, క్రేజీ, వెరీ గుడ్. సో నేను ఈ ఫిల్మ్లో నా పర్ఫార్మెన్స్కి క్రెడిట్
along with the director, the script, the producers, and so I give you a big part of it. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు తెలుగులో మాట్లాడతావు కాబట్టి, సో ఇంటర్వ్యూలో కూడా నువ్వు తెలుగులో మాట్లాడితే బెటర్. తప్పకుండా. అందరూ నన్ను అడుగుతారు, రితు తెలుగులో మాట్లాడతారు, లైఫ్ సౌండ్ ఎలా చేశారు? సో an answer to that, to everyone who has this doubt. అంటే బేసికలీ నేను తెలుగు అమ్మాయి కాదు, మై మదర్ టంగ్ ఇస్ హిందీ, కానీ వీఆర్ డూయింగ్ దిస్ ఇన్ లైవ్ సౌండ్ అండ్ యాజ్ యూ సెడ్ ఐ థింక్ ఐ గాట్ అ లాట్ ఆఫ్ హెల్ప్ ఫ్రమ్ ద హోల్ టీమ్ అండ్ యాజ్ అన్ యాక్టర్ ఐ థింక్ ఐ బికమ్ మోర్ కాన్ఫిడెంట్ ఎందుకంటే ఇది సింగ్ సౌండ్లో షూట్ చేసాము అండ్ I think I have a better command on the language now. Okay. Do other actors help your performance better? Definitely. I mean, if you work with a good actor, it's definitely easy. I mean, half of your job is done. If they don't react in the right way, yes, I'm talking about you. If they don't react in the right way, it's very difficult to emote. Very true. So I think, I mean, half your job is done if you are working with good actors. నువ్వు ప్రశాంత్ని బయట కలిస్తే నువ్వు వాడిని ఇష్టపడుతున్నానా? As a friend, or what do you say? నీ ఇష్టం, నేను ఎలా ఇష్టపడతావు అని నువ్వు చెప్పాలి. I mean, as a friend, yeah, obviously, I mean, you never know who you know, get along with. You can't decide. నువ్వు పెళ్లి చూపులు, ఇప్పుడు ప్రశాంత్ నీ పెళ్లి చూపులకు వస్తే ఎస్ చెప్తున్నా, నువ్వు చెప్తున్నా? అంటే రియల్ లైఫ్లోనా? రియల్ లైఫ్లోనే. రియల్ లైఫ్లో కూడా నువ్వా? You tell me. If you, అంటే చిత్ర లాంటి అమ్మాయి, if you find her. నేనైతే ఊరుకుంటుండే అబ్బా. Why? ఎంత టార్చర్ అబ్బా నువ్వు సినిమాలో. చిత్ర ఎంత సతాయిస్తూ, So mean. మా కౌశిక్ని మా అబ్బాయిని అడగాలి ఎంత టార్చర్ పెట్టినావు. ఆ ట్రక్లు తూడ్చి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ వచ్చి టైమింగ్ అని ఎంత ఎన్ని క్లాసులు వీకి నిద్ర లేకుండా చేసి వెయిట్ లాస్ అయిపోయినాం అందరం. Actually, in a way, it's good, right? You guys are so lazy. I taught you how to be disciplined. అంటే ఫర్ బ్రీఫ్ పీరియడ్ ఇట్స్ ఫైన్, లైఫ్ లాంగ్ ఇట్లా నేను భరించాలంటే కష్టం. అవునా? So చిత్ర లాంటి అమ్మాయి, you will reject her. నాలాంటి ఎంతమంది అమాయకులు ఉన్నారు ఇట్లా టార్చర్ భరిస్తున్నారు. ఐ ఫీల్ దేర్ పెయిన్. నాకు సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్, మ్యారీడ్ ఫ్రెండ్స్, ఎవ్రీ టైమ్ వి మీట్ ఆన్ సాటర్డే మేము కలిసి చిల్ చేసినప్పుడు అందరూ కంప్లైంట్స్ చెప్తారు, ఈ సినిమా చేస్తుంటే నాకు వాళ్ళ బాధ అర్థమైంది. Basically, all girls are like this. So if, I mean, I don't think you'll ever get married. I don't want to get married right now. కాదు, వాట్ పెళ్లి చూపుల్లో నేను అట్రాక్ట్ చేసింది ఏంటి? ఎందుకు సెలెక్ట్ చేశారు స్క్రిప్ట్? వాట్ వాస్ ద మోస్ట్? వెల్, ద టీమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను సేమ్ టీమ్తో అనుకోకుండా షార్ట్ ఫిల్మ్లో వర్క్ చేశాను అండ్ like my acting journey started with this team. So I mean, when Tarun offered me the feature film, okay, Tarun feature film offer చేసినప్పుడు, I mean, when he told me the script, నాకు స్క్రిప్ట్ చాలా నచ్చింది అండ్ మూవీలో నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్ అండ్ I heard as soon as they told you Vijay is playing Prashant, you jumped I was in cloud nine. Yes, I'm dying to work with. ఏ రితు, ఇట్ వాస్ లవ్లీ టాకింగ్ టు యూ. కానీ నాకు అర్జెంట్ వస్తుంది, మస్తు ఆరెంజ్ జ్యూస్ తాగేసిన వెళ్తా. ఏ థ్యాంక్ యూ ఆల్ ఫర్ మేకింగ్ అ మూవీ అ మ్యాసివ్ సక్సెస్ అండ్ హూ ఎవర్ హ్యాజంట్ వాచ్డ్ ఇట్, గో టు ద థియేటర్స్, వాచ్ ఇట్ సూన్. తెలుగులో. తెలుగు. అరే చూడండి, ఇంకోసారి చూడండి, మరోసారి చూడండి, అందరితో చూడండి, మీరు ఎంజాయ్ చేస్తారు. లేకపోతే you'll miss something in life, man. Don't do that. I'll shed a tear for you if you miss it. Yeah, మీకన్నా ఇంటర్వెల్ ఉంటుంది, నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదు. సో బాయ్ బాయ్ రితు, see you again. సో ఇప్పుడు దాకా ఫోన్లు వస్తూనే ఉన్నాయి, రీతు నంబర్ కావాలి, రీతు నంబర్ కావాలి, రీతు నంబర్ కావాలని మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు. అవునా? చెప్పినా నేను చూడడానికి సాఫ్ట్గా ఉంటుంది కానీ చాలా టార్చర్ పెడుతుంది, మేము అనుభవించడం అని చెప్పి. అది మూవీలోనే. రియల్ లైఫ్ లో ఇలా లేను నేను. అవునా? అలాంటి ఇంప్రెషన్ ఇవ్వకండి అందరికి. అంటే ఏమో మరి ఇప్పుడు కూడా క్యాటరీలో ఉన్నారేమో అనుకున్నాను. బట్ పీపుల్ ఆర్ లవింగ్ యూ సో మచ్. Thank you. సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్. థ్యాంక్ యూ. బట్ ఎట్లా వచ్చింది పెళ్లి చూపులు? అంటే ఐ నో మన పాత టీం, ఐ మీన్ యా, ఐ థింక్ ఇట్స్ క్వైట్ ఆబ్వియస్. అనుకోకుండా ఇప్పటికి పెద్ద స్టార్ అయిపోయావు. బట్ హౌ వాజ్ ఇట్ ఫర్ యూ పెళ్లి చూపులు? మొదటిసారి నువ్వు విన్నప్పుడు స్క్రిప్ట్ ఎట్లుండే? వెల్, ద ఫస్ట్ టైం when Tarun told me the script, I fell in love with the script. నాకు స్టోరీ చాలా నచ్చింది
అండ్ దానికన్నా నా క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది, ఎందుకంటే చిత్ర ఇస్ అ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ గర్ల్, అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు డూ దిస్, అండ్ ఐ థింక్ I would have kicked their asses if they would have selected any other actress. So I had to do this film. సో లైక్ అంటే రియల్ లైఫ్లో ఎట్లా ఉంటారు మరి చిత్రం మీకు రిలేటెడ్ ఉందా ఎనీ క్యారెక్టర్స్ పర్సనల్? I think not only me, a lot of girls will actually relate with Chitra, and not only Chitra but the other characters as well. I think movie lo chala realistic characters unnai, and chala realistic dialogues unnai. There is no like over the top dialogues. It's a very realistic film. So I think a lot of people will relate with all the characters. నేటివిటీ బాగా చాలా Yeah. బాగా క్యారీ. బెస్ట్ మూమెంట్ చెప్పండి ఏదైనా. Best moment, huh? యా షూట్ మొత్తం. So this was shooting start అయింది, and I think ఒక 4-5 days తర్వాత we were doing the Pelli Choopulu scenes, okay? Yeah. So ఒక scene complete అయిన తర్వాత Tarun told me, you are Chitra. So that coming from Tarun, who's the director and who's written the script, I mean who's written the character, that meant a lot to me. So కంగ్రాచులేషన్స్. సో సక్సెస్ ఎట్లా ఎంజాయ్ చేస్తారు మరి? పార్టీ లేదా? ఎంతసేపు సతాయించారు సినిమాలో, ట్రక్కులు తిప్పారు, పెట్రోల్ కొట్టించారు. నేను బండి కడిగిన బండి తోలిన. మీరిద్దరు చాలా పని చేశారు. నేను ఐ విల్ డెఫినెట్లీ గివ్ యూ గైస్ అ పార్టీ. ఇంటర్వ్యూ తర్వాత వెళ్దాం, సరేనా? గుర్తుపెట్టుకో, రాసి పెట్టుకో. మేడం ఇస్తారు, పీటీ మేడం ఇస్తారు ఖచ్చితంగా. మన ఫుడ్ ట్రక్ లోనే మనం పార్టీ చేసుకుంటాం. ఇప్పుడు దాకా 4 మూవీస్ చేశారు దాదాపు, అండ్ ఐఎమ్ షూర్ ఈచ్ మూవీ వేరే వేరే క్యారెక్టర్ ఉంది. Yeah. అండ్ చిత్ర ఐ థింక్ నీకు చాలా స్పెషల్ క్యారెక్టర్. Yes, definitely. ఎట్లా ప్రిపేర్, హౌ డిడ్ యూ స్టార్ట్, ఆ ప్రాసెస్ ఏంటి? అంటే ఎక్కువ ఏం ప్రిపేర్ చేయలేదు, బట్ నాకు ముందే బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చారు. ఐ వెంట్ త్రూ ద కంప్లీట్ స్క్రిప్ట్, అండ్ Tarun and I had a lot of discussions about the character, and కొన్ని రోజులు we had workshops as well. So that definitely helped me understand the character a lot. And as I said, I related with the character, so I didn't really have to prepare much. I was just, I think, myself most of the times. బట్ వాట్ ఈస్ దట్ సీక్రెట్? ఐ థింక్ నేనైనా వీడైనా విజయ్ అయినా ఎవ్రీబడి మినిమం 2 to 3 takes చేసుకుంటారు, బట్ ఓన్లీ యూ లైక్ సింగిల్ టేక్, లైక్ వన్ గో. హౌ వాజ్ ఇట్ పాసిబుల్? I don't really know. I mean, I don't know. టాలెంటెడ్ పీపుల్ ఇట్లా. I'm a director's actor, okay? So Tarun is a fantastic director, so మనం ఇంటి వాళ్ళు all the credit goes to Tarun. ఓకే ఓకే, నేర్చుకో. మీకు ఎప్పుడు బాగుంటుంది మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చింది ఏది ఇంకా అంటే? మూవీలోనా? మూవీలో Very difficult question. ఎందుకంటే నాకు అంటే నువ్వు యూ కెన్ యాక్చువల్లీ ఇమీడియట్లీ టేక్ చూడు పక్కన ఉన్న ఎవరికైనా చెప్పొచ్చు. ఎవరు విజయ్ కాకుండా ఇద్దరు బెస్ట్ యాక్టర్స్తో వర్క్ చేసిన చెప్పి ఏదో చెప్పినట్టు అంటే ఏంటంటే బయట టాక్ చెప్పండి, పర్లేదు, నేనే ఫీల్ కాదు. ఐ థింక్ ఆ చిన్న అబ్బాయితో వర్క్ చేశాను కదా. యా, ఐ థింక్ ఐ వుడ్ హావ్ లవ్ టు డూ దట్ రోల్. చిన్న పిల్లలు కూడా గుర్తుపెట్టుకుంటారు. టీజర్లో కూడా చూసారు, ట్రైలర్లో కూడా, మూవీలో కూడా. ఆ చిన్న క్యూట్ ఉంటాడు అబ్బాయి. బాగా, కిందకి ఇజ్జత్ లేదు కదా, వేరే అడుగు ఇంకా. చాలా స్వీట్ ఉంటాడు. ఇంకా అతను కాకుండా ఇంకా ఎవరు? మీ ట్రక్ నడుపుతాడు కదా బాగా, ఆ బాబు నచ్చలేదా? పొడుగుంటాడు, గుర్తులేదు నాకు. గుర్తులేదా? పక్కన ఒక అతను కూర్చుంటాడు ట్రైనర్ లాగా, అవునా? అతను గుర్తులేదా? చూసినట్టు లేదు, నాకు గుర్తులేదు. పోయింది ఇక వేరే అడుగు. గుర్తుపట్టరా? అమ్మని గుర్తుపట్టరా కనీసం? No, I mean, like, I don't know. All the characters I think are like really good, and all of you all fit the bill perfectly. So, yeah. That is Perfect casting, I would say. జనరల్ ఒక యాక్టర్కి సింక్ సౌండ్ త్రూ అడ్వాంటేజెస్ ఏముంటాయి? For any actor, sync sound is an advantage because dubbing somehow feels very artificial. You don't get the right expressions. I mean, it's very difficult to get the correct expression while dubbing. So I think that way sync sound is like an advantage. ఎవరైనా సరే పెళ్లి చూపుల సినిమా ఎందుకు చూడాలి? పెళ్లి చూపులు ఎందుకు చూడాలి? It's a fresh story, and I think whoever is bored of watching the routine commercial masala films should definitely go and watch Pelli Choopulu. Okay. It's definitely going to be a breath of fresh air for them. And as I said, it's a very realistic film. They'll relate and connect with a lot of characters from the film. So I think, yeah, that's why they should watch Pelli Choopulu. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు ఫస్ట్ అడుగుదాం అనుకున్నాం కానీ బట్ ఇట్స్ ఓకే. మాతో పనిచేసిన ఎక్స్పీరియన్స్ మీకు హౌ వాజ్ ఇట్ ఫర్ యు? మీ ఇద్దరితోనా? యా, అబద్ధం చెప్పాలా, నిజం చెప్పాలా?
వద్దులే, అది తెలుసా నీకు? సెన్సార్ వాళ్ళు క్లీన్ యూ సర్టిఫికేట్ ఇచ్చి చాలా అప్రిషియేట్ చేస్తారు. అవును, అది చాలా దినాలు ఏంటంటే ఇట్లాంటి సినిమా వచ్చి మంచి దానికి సినిమా మంచి తీశారు. యూ ఇచ్చిండ్రు. వచ్చేసారా? ఎప్పుడు రైట్ టైంకి రాడు, రాంగ్ టైంకి వస్తాడు. ఎందుకన్నా నువ్వు ప్రైవసీగా మాట్లాడడానికి? సరే చలో మనం అందరం పోయి సినిమా చూద్దాం, ఏమంటావు? చలో. ఏంది ఇట్లానే? ఏదైతే ఆ సినిమాని ఇంత పెద్దగా హిట్ చేశారు, చాలా చాలా థ్యాంక్స్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా నిజంగా సరిపోవు. బట్ మీరందరూ కూడా వెళ్ళి డోంట్ మిస్ ద మూవీ, వాచ్ పెళ్లి చూపులు. Watch it with your family, wear some pants. Watch it with your family. ఫ్యామిలీ మూవీ కాబట్టి